పరబ్రహ్మ. అందుకని తండ్రి నుంచి కొడుకుగా వచ్చినటువంటి ఈ కథ చెప్పబడినటువంటి వాటిలలో వాజస్రవసుడు తండ్రి అని చెప్పబడినటువంటిది ఏమిటంటే, ఈ సృష్టిలో ఈ వినికిడి అనేటువంటిది బ్రహ్మ విద్యను పరబ్రహ్మను తెలుసుకునేందుకు ఇవ్వబడ్డది అని హింట్ చేయటం. ఇట్ ఈస్ టు హింట్ that the faculty of hearing sound is given to us to receive the Parabrahman who is pervading in everyone as the indwelling agency of all. కనుక అంటే వాడికి వీడికి కనిపిస్తుంది మధ్యన ఈ శబ్దం అనేటువంటిది బొత్తిగా మనకి లైట్ ఎక్కడ లేకుండా ఉన్నప్పుడు కూడా ఇది కనిపించేటువంటిది లైట్ అంటారు, శబ్దం అంటాను. అంటే అది లేనప్పుడు కూడా పనికొచ్చేది ఇదే. So, the predominance of sound over even light is discussed in the Veda. It is questioned, how do you see when there is no sun? The answer is through moonbeam. When there is no moon, it is through the light of the lamp. Suppose the current fails, as it is much usual, then how do you see? Then with the light of the star. Suppose it is cloudy. When there is no light at all in this world, how do you see? The answer is, when two persons are at a distance, when one speaks, the other can know the presence of the other. The one knows the presence of the other. This is the predominance of sound over light. Even when there is a total absence of what we call optic light, there is the light which we call the sound and hearing. Through this only you can realize Parabrahman. ఇది మనకు వేదంలో చెప్పబడ్డటువంటి వాటిల్లో ఒకటి. మనకి కంటికి కనిపించేటువంటి వస్తువులు లేనప్పుడు కూడా చెవికి వినిపించడం, కంఠంతో ఉచ్చరించడం అనేటువంటి ద్వారా సర్వాంతర్యామి మనకే తెలియబడుతూ ఉన్నది కనుక శృతి అనేటువంటిది సర్వాంతర్యామిని తెలియటానికి పనికొస్తుంది. అందుకని వేద విద్య స్వరప్రధానంగా శృతి ప్రధానంగా చెప్పబడి పాడబడ్డది. ఛందోభిర్ బహుధా ఋషిభిర్ బహుధా గీతం ఛందోహి. ఛందస్సులలో ఋషులు గానం చేయటం మనకి దీన్ని రహస్యాలు ఇచ్చారు. ఇందులో ఇంకా రహస్యాలు ఏమిటి ఉన్నాయి, ప్రస్తుతానికి ఇంతవరకు చాలు. కనుక ది ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ సౌండ్ అండ్ లిజనింగ్ టు ఇట్ ఈజ్ ది మెయిన్ ప్రాసెస్ ఆఫ్ బ్రహ్మ విద్య. అండ్ ది పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ ది హార్ట్ ఇయర్స్ ఈజ్ సింబాలికల్లీ ది పర్సన్ హూ ఈజ్ ఫిట్ టు రిసీవ్ ది మాడ్యులేషన్స్ ఆఫ్ సౌండ్ ఇన్ ఆల్ దేర్ subtleness, and then the person who is highly qualified to receive the Veda Vidya. So here the father is described as having the ears of a heart. Then the father was giving everything that came to him. Twice. Then Samha Kumaram Santam Dakshinasu Niyamanasu శ్రద్ధ ఆవివేశ సహ అమన్యత చూచాడు. ఈ కొడుకు తండ్రి చేస్తున్న పని చూశాడు. తండ్రి ఇవన్నీ ఇస్తూ ఉంటే ఈ కొడుక్కి కొంత తనకి తండ్రి చేస్తున్న పనిని గురించి శ్రద్ధ కలిగింది. శ్రద్ధ అనేది తనలో ప్రవేశించింది అన్నాడు. When the son observed the father offering everything to the people around him, the son began to think of it. Then he entered into a new faculty called austerity. Without knowing himself, without himself knowing that he is entering into what is called austerity, the son has entered into austerity by just observing the father giving everything to others. శ్రద్ధ లేకపోతే బ్రహ్మ విద్య లేదు. వితౌట్ ఆస్టరిటీ ది మైండ్ కెనాట్ బి విత్డ్రాన్ ఫ్రమ్ ది సెన్సెస్ ఇంటూ వన్ సెల్ఫ్. శ్రద్ధ లేనిది ఇంద్రియముల్లోంచి మనస్సు వెనక్కి లాగబడలేదు, మనస్సు నుంచి బుద్ధిలోకి లాగబడలేదు, ఆకర్షణ జరగదు. శ్రద్ధ లేనిది అంటే కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ అంటారు దీన్ని. అది లేనిదే ఇహమునందు విజయం లేదు, పరమునందు విజయం లేదు. Unless there is the continuity of purpose, unless there is what is called Shraddha, there is no success in worldly achievements, there is no happiness in
ది స్పిరిచువల్ అచీవ్మెంట్ ఆల్సో. అందుకని కొడుకు శ్రద్ధలోకి వెళ్ళి తండ్రి చేస్తున్నది చూశాడు. ది సన్ వెంట్ ఇన్ టు ఎన్ ఆస్పెరిటీ అండ్ బిగాన్ టు థింక్ ఆఫ్ వాట్ ది ఫాదర్ ఈస్ డూయింగ్. అండ్ సిన్స్ ది సన్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ఎ స్పిరిట్ ఆఫ్ కంటిన్యూటీ ఆఫ్ పర్పస్, హీ ట్రై టు క్వశ్చన్ ది ఫాదర్. తండ్రిని ప్రశ్నించాడు, తనలో తాను అనుకుని ప్రశ్నించాడు. పీతోదకాః యద్ధతృణాః దుగ్ధదోహాః నిరింద్రియాః అనందానామ తే లోకాః తాన్ స గచ్చతి తా తద్వత అనుకున్నట్ట. వీడు ఈ ఆవుల్ని దానం చేస్తున్నాడు తండ్రి. ఈ ఆవులు అక్కడ గడ్డి తిని నీళ్లు తాగి తిరుగుతూ ఉంటాయి. వాటికి ఇంద్రియాలు పెద్ద స్పష్టంగా పనిచేయవు. తర్వాత పాలు పిండేసేసి దూడలు మానవులు తాగుతూ ఉంటాయి. పిండబడ్డ పాలు కలిగినటువంటి ఆవులు తీసుకెళ్లి దానం చేస్తే ఏం లాభం అని అతనికి అనిపించింది. ఇంకేదైనా ఇంతకంటే మంచి దానం చేస్తే బాగుంటుంది అన్నారు. ఈ ఇంద్రియముల్లో ఉన్నటువంటి పటుత్వం కొంత తొలగిపోయినటువంటి వాటిని దానం చేస్తే ఏమొస్తుంది అన్నాడు. ఇక్కడ చక్కని రహస్యం విడిచాడు. ది సన్ అబ్జర్వ్డ్ ది ఫాదర్ గివింగ్ అవే హిస్ కౌస్ టు అదర్స్. దెన్ హీ థాట్, దీస్ కౌస్ ఆర్ ఈటింగ్ గ్రాస్ అండ్ డ్రింకింగ్ వాటర్ అండ్ దే ఆర్ sapped of their milk every day twice at least. What is the use of giving things that are sapped of their essence to others? తమలో ఉన్నటువంటి సారాన్ని కోల్పోయినటువంటి వాటిని తీసుకెళ్ళి ఇస్తే ఏమవుతుంది? ఈజ్ ఇట్ నాట్ గుడ్ ఫర్ అస్ టు ఆఫర్ దట్ విచ్ ఈజ్ నాట్ సాప్డ్, దట్ విచ్ ఈజ్ ఫ్రెష్? ఇంద్రియ పటుత్వం పోనటువంటివి మంచివి ఏమన్నా మంచి వస్తువు శ్రేష్టమైనవి తీసుకెళ్ళి ఇస్తే బాగుంటుంది కదా అనే ఐడియా. అంటే చక్కటి సంకేతమైనటువంటి రహస్యం ఇందులో ఇమిడి ఉన్నది. ఒరే అబ్బి, సమర్పణ చేయదలుచుకున్నప్పుడు ఈ ఇంద్రియాలు, మనస్సు, శరీరం ఇవన్నీ ఏవేవో వాటి దుర్బలత్వంలోకి వచ్చిన తర్వాత ఈ పాడైపోయిన శరీరం స్వామి నువ్వు గుర్తుకో అని చెప్పి వెంకటేశ్వర స్వామికి వెంట్రుకలు ఇచ్చినట్లుగా సమర్పణ చేస్తే ఏమొస్తుంది అంటే, ఇది నాకు ఇప్పుడు ప్రస్తుతం ట్రబుల్ సమ్గా ఉంది, తొందరగా లాగేసుకోమని. జీవితంలో బాధ కలిగినప్పుడు ఒక వయస్సు వచ్చాక అంటూ ఉంటాం, ఆ స్వామి పిలుపు ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుందో తీసుకెడతాడో. ఎందుకంటే దీన్ని మనం చేయకూడని పనులతో చాలా పాడు చేసేసి అది వాడు పట్టిస్తే బాగుండదు. దాని ఖర్చులు మనకు లేకుండా, మన పిల్లలు ఎక్కువ కాలం మనకి తిండి అవి పెట్టక్కర లేకుండా స్వామి కొలువులోనే పడి ఉంటే ఈ ఖర్చు ఆయన పేరు రాయించొచ్చని. సో if you want to make an offering, make it a better offering. Keep your body better before it is sapped of all things. Keep the mind fresh without getting it sapped by the dirty logic you have, and keep the mind fresh from the many things that are sticky to the mind. Don't allow the mind to lose its freshness because it is to be offered to the Lord. What is the use of offering a scoundrel, stupid mind to the Lord? Let it be fresh. ఇది చెప్పాడు. ఇంద్రియములు, ది సెన్సెస్, when the senses are like cows whose milk has been sapped. Suppose I give you a very old cow which is not fit to take milk. That means I am getting rid of some nonsensical expenditure. An offering should not be like that. చేతకైనటువంటి ముసులైనటువంటి కవుని మీకు గోదానం చేస్తాను అవునంటే ఎట్లా ఉంటుంది? దీని ఖర్చు నాకెందుకు, ఆ గడ్డి మీరే దానికి పెట్టి నీళ్లు పోయింది అని అర్థం. అందుకని ఇక్కడ వీడు ఆలోచించాడు, మనకి శరీరాన్ని సద్వినియోగం ఎలా చేయరాదు, మనస్సుని ఇంద్రియాలని సద్వినియోగం ఎలా చేయరాదు. అది దాని అర్థం. ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ దట్ ది బాయ్ గాట్ ఎన్ ఐడియా. Why can't we make a better use of this body and these senses and this mind?
There must be a better utility than to utilize it for what we think tasty, what we think good. కనుక మనం మంచిది అనుకున్నటువంటి దానికోసం ఖర్చు పెట్టడం కన్నా మనని మనం సమర్పణం చేశాక ఏది నిజంగా మంచో వస్తుంది దానికి ఖర్చు పెట్టడం అంత బాగుంటుంది. Instead of foolishly believing what we believe good as real good, how better it would be if we make an offering of ourselves to the Lord to give us the idea about that which is really good and then offer ourselves. ఇది ఇక్కడ చెప్పబడ్డది. అట్లా కాకుండా మనం ఏది మంచి అనుకున్నాం అలాంటి ఇంద్రియార్థముల కోసం మనస్సు కోసమే సమర్పణం చేసి జీవితాన్ని దానికోసమే బతికినట్లయితే అనందానామలోక నందము లేని లోకాలకు వెళ్ళి తట్టువేయడం. నందం అంటే ఏమిటి? ఆనందం, సంతోషం. ఏమి సంతోషం లేదు, సంతోషం కోసం బతుకుతూ సంతోషం అనేటువంటి మేడకు వాకిట్లో కుక్కల్లాగా బతుకుతూ ఉంటాం. లోపలికి వెళ్తాను వీళ్ళు రాని చేయని మూతి మీద కొడుతుంటారు, లోపలికి వస్తూ ఉంటే భవ్ అంటూ ఉంటాయి. ఆనందం అని ఒక గృహం ఉన్నది, దాని వాకిట్లో కుక్కలు ఉంటూ ఉంటాయి చాలా. అంటే ఏమిటి? ఆనందం కోసమే బతుకుతున్నాం అనేవాళ్ళం. ఆనందం కోసం బతకూడదు, ఆనందం బతకాలి. సో we wait lifelong to live happily, but unless we live happily, there's no use of waiting to live happily. We are compared with dogs watching the gate of happiness outside the building. So we are living for happiness means we are useless fellows. We have to live happiness. So if we make a better offering, we live happiness. If we make a tapped and used offering of our sources and resources, we have to live only for happiness and we can never live happiness. ఇది ఇక్కడ చెప్పబడినటువంటిది. అలాంటి లోకాలకి వెడతాడన్నాడు. ఇట్లాంటి దానం డొక్కు దానం చేస్తే డొక్కు లోకాలకి వెడతాడన్నాడు. ఏవైతే ఆనందానికి పనికిరావో అది దానం చేస్తే ఆనందం ఎక్కడైతే ఇదో అక్కడికి వెడతాడు. సో ఇఫ్ we make an offering of a mind that is not fit, the senses that are not fit, the body that is not fit, then we go into a plane of existence which is not fit to give us happiness and we live without happiness through this life. ఇది ఆయన చెప్పింది ఈ 3వ మంత్రంలో. చెప్పిన తర్వాత సహోవాచ పితరం తత కస్మై మాం దాస్యసి ఇది. అప్పుడు తండ్రిని అడిగేటండి, నాన్న నువ్వు అందరికీ అన్నీ ఇచ్చేస్తున్నావు కదా, వచ్చిందల్లా ప్రతిదీ ఇచ్చేస్తున్నావు, దుఃఖపడుతూ చెప్పలేవు, చాలా సంతోషించాడు. ఇలాంటివి ఇచ్చే కన్నా నన్ను ఎవరికి ఇచ్చేస్తావని అడిగాట. సో ది సన్ ఆస్క్డ్ ది ఫాదర్, యు ఆర్ గివింగ్ అవే ఎవ్రీథింగ్ టు ఎవ్రీ వన్, ఐ లైక్ ఇట్, బట్ I got an idea how nice it would be if we give the most valuable thing instead of giving the normal thing. What is the most valuable thing? Ourselves. What happens if we give ourselves to God? మనమే ఇచ్చేస్తే ఎట్లా ఉంటుంది అని అప్పుడు అడిగాడు. Then he asked, Father, to whom you want to give me? You are giving all things to others. I think you also mean giving me also to someone and to whom you wanted to give me. నాన్నగారు నన్ను ఎవరికి ఇస్తారు? అందరికీ అన్నీ ఇస్తున్నారు కదా, నన్ను ఎవరికి ఇస్తారు అని అడిగట. కురసన్నాసి వాడికి ఏం తెలియదు, ఇట్లాంటి అడగకూడదు, అభంశం అని తెలియదు. మనం అంటూ ఉంటాం నోరు పోయి తథాస్తు దేవతలు ఉంటారు ఇట్లాంటివి మాట్లాడతామేట. వాడు అనేసాడు ఎవరికి ఇస్తారని. తండ్రి మాట్లాడలేదు. The father kept silent because he never wanted to part with his child. దాన్ని మమకారం అంటారు. అడ్డం వచ్చేసి ఎంత చదువుకున్నా మమకారం అడ్డం వచ్చింది అనే కథ ఇది. సో there is the bondage between the father and son. So the father kept silent. He never wanted to part with his son in this world. ద్వితీయం తృతీయం తం హోవాచ. రెండవ మాట అడిగాట,
The son asked a second time. Son asked the father a second time, Father, to whom you want to give me? Silent. అడిగితే మళ్ళీ సమాధానం. మూడవ మాట అడిగాట. అడిగేటప్పటికి తండ్రికి ఊరికే చిరాకేసింది. The son asked for a third time, Father, to whom you want to give me? Then the father got wild, a bit irritable, restless. అప్పుడు అన్నట్టు సంభోవాచ. అప్పుడు తండ్రి అన్నట్ట, మృత్యవే త్వాం దదామి. ఏమిటి వచ్చిందిరా నిన్ను ఈ మృత్యుదేవతకి ఇస్తాను అన్నట్టు. Then the father said, You dumb fellow, you question the same thing again and again. I want to give you away to death. That is the answer he gave a third time. మూడవ మారు మొదటి మాట అడిగాడు, సమాధానం చెప్పాలి. రెండవ మాట అడిగాడు, సమాధానం చెప్పాలి. మూడవ మాట మృత్యుకి ఇస్తా అన్నట్టు. అంటే తండ్రి కొడుకుగా పుట్టేటప్పుడు మనం పరబ్రహ్మలో పరబ్రహ్మగా ఉంటే కొడుకు ఉండడు, వాడే తండ్రి వాడే కొడుకు, వాళ్ళే వాడు ఉంటాడు. క్యాలెండర్లు చేయడానికి కూడా వీయలేదు, ఎవడు ఉండడు యువతల వాడి పేరు. పరబ్రహ్మ క్యాలెండర్ వేయాలంటే ఎలా వేయాలంటే పాము మడపెట్టి దానికి పడుకున్నట్టయినా వేయాలి. ఏదో ఉంటాయి కదా, జటాజూటంతో నుంచుని ఇక్కడ చంద్రుడు ఉండి చేతిలో త్రిశూలం పట్టుకున్నట్టయినా వేయాలి. వాళ్ళలోంచి బొడ్లోంచి వచ్చి 4 తలకాయలు ఇట్లాంటి ఇవి వేసేవాళ్ళు ఉండరు. When God exists as God, the background, there is no one to propagate about God or print the pictures or scriptures of God or speak of God. Therefore, God should come down as his own children. దిగి రావాలి. ఎట్లా దిగి వస్తాడు అంటే మొట్టమొదటిగా దిగి వచ్చేట తాను పరబ్రహ్మగా, ఏం లాభం లేదు, తాను ఇచ్చుకుంటానేం లేదు. తర్వాత ఈ విరాట్ అంటే హిరణ్య గర్భాండం అనేటువంటి రూపంలో దిగి వచ్చేట. అంటే గాడ్ కేమ్ డౌన్ యాజ్ గాడ్, నథింగ్ హ్యాపెండ్. దెన్ గాడ్ కేమ్ డౌన్ యాజ్ క్రియేటర్, దెర్ ఇస్ సమ్ యాక్టివిటీ. కొంచెం చతుర్ముఖ బ్రహ్మగా వచ్చేట రెండవది. But still he had no form. Then he came down for the third time. Then he said, this is what is called giving to death, because there is the physical body and matter. మూడవ మాట భౌతిక జగత్తు వచ్చింది. వచ్చి పంచభూతములు వాటి సృష్టి శరీరం వచ్చినాయి. ఈయన మృత్యుకి ఇచ్చేయటం వచ్చేసింది అన్నారు. సో ఫర్ ది ఫస్ట్ టైం గాడ్ కేమ్ డౌన్, nothing happened. For the second time God came down, that is for the first time he came down as consciousness, nothing happened. Second time he came down as energy or power, nothing happened. Third time he came down as matter, something happened. This is called death. So I give you to death. The third time he answered. మూడవ మాట చెప్పిన సమాధానం, నిన్ను మృత్యువుకి ఇచ్చేస్తాను అన్నట్ట. అంటే ఆధ్యాత్మమైనటువంటి ప్రజ్ఞామయమైన తేజోమయమైనటువంటి దాంట్లో జనన మరణాలు ఏమి ఉండవు. తర్వాత వచ్చిన దాంట్లోనూ ఉండవు. తర్వాత భౌతిక శరీరం ద్రవ్యమయమైనటువంటిది వచ్చేటప్పటికి, అంటే పాంచభౌతికం అనేది వచ్చేటప్పటికి నువ్వు మృత్యువు కొడుకుగా పుడతావు. అంటే చైల్డ్ ఆఫ్ డెత్, యు ఆర్ ఎ మార్టల్. When we are born physically in this physical body means we are a child of death, because the body is going to be taken someday. అంతేకాక యమము అనేది సాధించడానికి అర్హత నీకు ఇస్తున్నాం ఈ శరీరంలో వచ్చాక. భౌతిక శరీరంలో అయితే యమం లేదు, నియమం లేదు. నాట్ ఓన్లీ దట్, ది మూమెంట్ యు ఆర్ అలౌడ్ టు బి బార్న్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ, you are fully qualified to practice what is called yama or self-control, the control of mind and senses, etc. So, you are given to yama a third time. దీన్నే త్రయో లోక ఏతయేవ, 3 లోకాలు అంటుంది బ్రాహ్మణం. ఏంటి? భువ సువ, 3 లోకాలు. ఈ scriptures say there are mainly 3 worlds that are created. The world of Bhuh, the world of Bhuvaha, the world of Suvaha. That is, Suvaha is the light of I am. Bhuvaha means the energy sevenfold. Bhuh means matter. కనుక భూ అంటే భూలోకం, మనం చూసేటువంటి భౌతికమైనది. భువర్లోకం అంటే ఈ మధ్యన ఉన్నటువంటి అంతరిక్ష లోకం, 7 లోకాలు ఉంటాయి అందులో.
స్వహ అంటే నేను తాను అని చెప్పబడేటువంటి ఆత్మతో చేయబడిన హిరణ్య గర్భాండమైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క లోకం, బ్రహ్మలోకం అంటారు. ఇక్కడ దాకా ధ్యానం చేసినవాడు మళ్ళీ కిందికి తిరిగి వస్తాడు. ఈ లోకం దాకా ధ్యానం చేసి నిలబడ్డవాడు కిందికి తిరిగి వెళ్ళాడు. ఆ బ్రహ్మభువన లోక పునరావర్తినో అర్జున. There are 7 planes of consciousness in us. When we begin to meditate, we fall down back again to the physical plane again and again until we cross the first 6 planes of our consciousness. When we enter into the 7th plane called the plane of the Creator or the four-faced Brahma, and when we establish in it, there is no danger of falling back towards the gravitation towards matter. కనుక భౌతికంలోకి మళ్ళీ ప్రవేశించడానికి బ్రహ్మలోకం దాకా వెళ్ళిన దాకా పడుతూనే ఉంటారు. బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మను దర్శనం చేసిన ఆయన పరబ్రహ్మను నాకు దర్శనం చేయించు అని అడగగలిగిన రోజున వెనక్కి పడరు అన్నారు. అందుకనే మనకు బ్రహ్మ విద్యా సంప్రదాయంలో నారాయణం పద్మభువం, రెండవవాడు పద్మభువుడు, మొదటివాడు ఈ సృష్టి ఇచ్చినవాడు, దేహం ఇచ్చినవాడు, ఈ బ్రహ్మ విద్య అడుక్కునేందుకు కావలసినటువంటి జ్ఞానం ఇచ్చినవాడు వాడే కనుక నారాయణుడు. రెండవది వీడిని అక్కడ పట్టుకెళ్ళేవాడు, వీడిని పుట్టించినవాడు పద్మభువుడు. అది సో క్రియేటర్ ఫోర్ ఫేస్డ్ ఈజ్ కాల్డ్ ది సెకండ్ గురు ఆఫ్ ఎవరీ లివింగ్ బీయింగ్, అండ్ దిస్ క్రియేటర్ లీడ్స్ ఎవరీ లివింగ్ బీయింగ్ టు గాడ్స్ ప్రెజెన్స్. ఇది మనకు సంప్రదాయం. కనుక నిన్ను మృత్యువుకి ఇచ్చేస్తాననే కథలో అర్థం అది. దిస్ ఈజ్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ వాట్ ది ఫాదర్ సెడ్, దట్ ఈస్ ఐ విల్ గివ్ యూ టు డెత్ వెన్ ది సన్ ఆస్క్డ్ ఫర్ ఎ థర్డ్ టైం. అప్పుడు బహూనాం ఏమి ప్రథమః బహూనాం ఏమి మధ్యమః. అప్పుడు కొడుకు అనుకుంటున్నట్టు తనలో తాను, కింస్విత్ యమస్య కర్తవ్యం యన్మయాద్య కరిష్యతి. Then the son began to reflect within himself. When the father answered, I give you to death, then the son began to think, reflect within himself. బహూనాం ప్రథమః ఏమి, నేను చాలా మందిలో మొదటివాడుగా ఉంటూ ఉన్నాను. ఏది తండ్రి యొక్క శిష్యులలో. అంటే కొన్ని సబ్జెక్టులలో ఫస్ట్ మార్క్ వస్తూ ఉన్నది నాకును అన్నాడు. బహూనాం ఏమి మధ్యమః, కొన్నిట్లో యావరేజ్ పాస్ మార్కులు వస్తున్నాయి అన్నాడు. కొందరు శిష్యుల కన్నా నేను సామాన్యంగా ఉన్నాను, కొందరు శిష్యుల కన్నా పైన ఉన్నాను అన్నాడు తండ్రి దగ్గర. సో he says, among the disciples of my father, I am better than some of them, and I am average when I compared with some others. So this is my position with my father. కింస్విద్ యమస్య కర్తవ్యం యన్మయాద్య కరిష్యతి. నన్ను యముడికి ఇచ్చేస్తే వాడికి ఏదన్నా ప్రయోజనం ఉండాలి కదా, పడిండిపోయిన గోదానంలా చేస్తే ఏం లాభం అన్నాడు. నాపోటి వాడిని పెట్టుకుని ఎవడు ఏం చేస్తాడన్నాడు పాపం అక్కడ. ఒరే శిక్ష పొడుగుకాయలు పొడవేయించుకురా అంటే వాడు దుమ్ము వేయించుకొస్తే పనికి రావాలి కదా. Then the son thought, I am of course better than some of the disciples of my father, but I am only an average fellow when compared with some other disciples. Will it not be a headache to the Lord of Death, Yama, if I am given to him as a disciple? Suppose I go to Yama as a disciple. Such a fellow who is not very intelligent, if I be a drag upon him, suppose every minute I want to question him, Master, can I purchase shoes? And then say, Master, where should I keep my shoes? Then the master should say, upon my head. So, గురుగారు చక్క దొరుకునా, తొడుక్కోరా తస్తున్నా ఉన్నాయన. గురుగారు లాగు తొడుక్కోనా, గురుగారు బూడి తిరిగిపోయింది ఏం చేయమంటారు అంటే నేను కుడతాను అన్నాడు. వీడు చస్తాడా?
సరే ఆకలి అవుతూ ఉండే ఆనందం రా అంటే గురుగారు తినమంటారా? ఏం వేసి తినమంటారు? సపోజ్ ది డిసైపుల్ ఈజ్ హంగ్రీ, ది మాస్టర్ సేస్ యూ ఈట్ అండ్ ది డిసైపుల్ సేస్ ఇఫ్ యూ వాంట్. So if such a disciple is with the Guru should begin to be a disciple of this fellow. So the boy thought, will there be of some use to my Guru, new Guru Yama, if I go there? Because I am an average fellow among some of the disciples of my father. So what is the use of giving me to Yama instead of giving a better fellow? That is what he thought. నన్ను ఇవ్వటం కన్నా అక్కడికి తీసుకెళ్ళి పడిండిపోయిన గోదావరం ఇచ్చినట్టు. ఇట్ ఈస్ ఇన్ ఇండియా offering a cow is considered to be very sacred. And if we give an old cow who is not fit to give any milk, what's the use? It is only to throw the expenses of the cow upon the other fellow. దానివల్ల ఏం లాభం లేదు అని మళ్ళీ అతను ఇంకా అనుకున్నాడు. అనుపస్య యథా పూర్వే అనుపస్య తథా పరే సస్యమివ మర్త్యః పచ్యతే సస్యమివ ఆజాయతే పునః. ఇంతకు ముందు ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి బ్రహ్మ విద్యా సంప్రదాయంలో నడిచి వెళుతున్న వాళ్ళు, వేదాధ్యయనం చేస్తున్న వాళ్ళు, దాంట్లో చెప్పబడిన ప్రకారం దాన ధర్మాది క్రియలు చేస్తున్న వాళ్ళని చూసుకున్నాం సంప్రదాయం. Let us try to understand the path of man by studying how the ancients learnt the scriptures and learnt about God, how they used their mind, how they used their senses, how they lived, how they learnt to give, how they gave. Let us try to know the scriptures in the form of the life they lived in the past. So let us gather all our wisdom from the way in which the ancients lived. ఒకటి. రెండవది అనుపస్య ప్రతిపస్య యథాపరే. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, పెద్దలు ఎలా ఉన్నారు, సామాన్యుడు ఎలా ఉన్నాడు. సామాన్యులు పెద్దలవుతూ ఉంటాం అనేది ఏ ఉపాసన చేసి పెద్దలను ఎలా అనుసరించి ఆచరించి వెళితే చేస్తున్నారు, ఇది కూడా చూద్దాం. లెట్ us also observe the present, not only the past. Let us observe how in the present days masters are living, how disciples are living, how disciples are trying to go and make an approach and make a coexistence with the masters. In what way they are learning the scriptures and about God's science. In what way they are being induced into God's presence by their masters. Let us try to understand the present also to make a successful future for ourselves. ప్రస్తుతం ఉంటున్నటువంటి మహానుభావులైన పరమ గురువులు, వాళ్ళ శిష్యులు, గురు శిష్య సంప్రదాయములు, ఆస్తిక్యము, దైవము, దానిని ఉపాసించువారు, దాని యందు శ్రద్ధ వహించువారు, ఇవి రెండు కూడా మనం చూద్దాం. వెనక జరిగిపోయిన సంప్రదాయాలన్నీ ఒక మాట చక్కగా పెద్దల వలన చదువుకుని తెలుసుకుందాం. ఇప్పుడు ఉన్నటువంటి సత్సంప్రదాయాలన్నీ కూడా చక్కగా పెద్దల వలన గురు శిష్య సంప్రదాయాలు తెలుసుకుందాం. సో ది సమ్ టోటల్ ఈస్, లెట్ us try to know what was there in the past in the form of disciples and masters and what has been transmitted from masters to disciples. Let us know what is being done in the same way through institutions. For example, the institutions of the Masters of Wisdom, Jwalkul, and the exoteric institutions like
ది ఆర్కేన్ స్కూల్ ఎట్సెట్రా. కనుక ఈ సంప్రదాయాలు ఇవన్నీ ఎట్లా ఉన్నాయో చూద్దాం, తెలుసుకుందాం. స్వయమేవ మత్య పచ్యతే, ఇన్ని చేసి నేర్చుకుంటూ ఉన్నటువంటిప్పటికి కూడా ఈ మృత్యువునకు కొడుకుగా జనన మరణాల మధ్యన పుట్టిన జీవుడు ఉన్నాడే, స్వయంగా పచ్యతే అంటే పాకాన్ని పొందుతూ ఉన్నాడు. వీడు నేర్చుకుంటున్నానని అనుకుంటూ ఉంటాం, తెలుసుకుని జాగ్రత్తగా బిహేవ్ చేస్తూ ఉంటాం. అంతకంటే ముందు అజాగ్రత్తగా బిహేవ్ చేయటం, తర్వాత they are eternal. కనుక కంపేర్ యువర్ లైఫ్ ఆల్సో విత్ దిస్ అంటే అర్థం ఏంటి? శాశ్వతత్వం అంటే ఏమిటో తెలుసుకో, అశాశ్వతత్వం అంటే ఏమిటో తెలుసుకో, రెండు చక్కగా విడమర్చడం. నో దట్ విచ్ ఈజ్ టెంపరరీ, నో దట్ విచ్ ఈజ్ పర్మనెంట్, అండ్ మేక్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ ది టూ, అండ్ ట్రై టు చూస్ ది పర్మనెంట్ away from the temporary. Know how to choose according to real values. జీవితంలో వివేకం అనేటువంటిది చేసుకున్న తర్వాత అశాశ్వతం అనేటువంటి దాన్ని కాకుండా శాశ్వతాన్ని స్వీకరించడం అనేటువంటిది మనం నేర్చుకుంటానికి కావాల్సినటువంటి విద్యయే ఈ పరబ్రహ్మ విద్య లేక బ్రహ్మ విద్య. అది ఇక్కడ చెబుతున్నాడు. Just as the seed is properly sown in the field, why can't you sow the seed of your God wisdom also to the wild, in the wild? ప్రపంచంలో నీవు నేర్చుకున్నది 10 మంది మనస్సులో అనేటువంటి పొలాలని, శిష్యులు అనేటువంటి వాళ్ళ పొలాలను దున్ని అందులో వేయి. If you make a tilling of the land, fertile land, virgin soil of the minds of the youngsters who follow you as the next generation, and then sow the seeds into their minds, see what happens. వేస్తే అందులోంచి మళ్ళీ చక్కని మొక్కలు వస్తాయి. When we grow old, we are nearing old age and the body is going towards death. But when we enter in the form of our wisdom seeds into youngsters, once again there will be a sprouting. శరీరం ముసలిది అవుతున్న కొద్దీ శరీరం మృత్యువు వైపుకు వెళుతోంది కనుక అది మృత్యువు కాదని తెలిసి మనం చేయవలసిన కర్తవ్యం మనలో ఉన్నటువంటి నేను తాను అనబడేటువంటి మన జ్ఞానాన్ని మన తర్వాత వాళ్ళు అనేటువంటి వాళ్ళలో విత్తనాలుగా వేసినట్లయితే మళ్ళీ మొలకలు వస్తాయి. దిస్ ఈజ్ హౌ ది పర్మనెంట్ ఈజ్ బీయింగ్ వర్షిప్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరరీ. అశాశ్వతమైనటువంటి దేహము, మనస్సు, ఇంద్రియములు అనేటువంటి దుఃఖాలయం అనేటువంటి అశాశ్వతమైనటువంటి దీంట్లో ఉండి శాశ్వతుడు, పురాణ పురుషుడు, అవ్యయుడు అనేటువంటి వాడిని ఉపాసన చేయు మార్గం ఇది. లివింగ్ ఇన్ ఏ బాడీ విచ్ ఈస్ నాట్ పర్మనెంట్, in a mind which is not permanent, in senses that are not permanent. This is the way how to worship the eternal being who is ever existing. So the terms and the data that are given are temporary and the worship is permanent. Live in permanent and eternal existence in the vehicles that are ever changing. This is what the son thought. కనుక నిరంతరము మారుతున్నవి పరిణామ పేశలములు, అశాశ్వతములు అయినటువంటి దేహేంద్రియ మనస్సులు అనేటువంటి వాటిలలో ఉంటూ ఇందులో మారనివాడు, అంతర్యామి, శాశ్వతుడు, పురాణ పురుషుడు అయినటువంటి వాని యందు జీవించడం మొదలెట్టు. ఇది ఈ కొడుక్కి మొట్టమొదటిగా కలిగినటువంటి దాన్ని. దీనినే జిజ్ఞాస అని అంటారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ felt by the child when he observed his father offering, and this is what is called the legitimate spirit of questioning of the living being, a questioning about God, which is called God quest. ఇది ఒకళ్ళకు వచ్చింది కదా అని ఇంకోళ్ళు ఈ వాక్యాలు ఉచ్చరించినంత మాత్రాన రాదు.
పెద్దలు వెళ్ళిన మార్గంలో నడిచి పెడుతూ ఉంటే ఏదో ఒక రోజున అదే లోపల ఈ కూడా కుర్రవాడికి ప్రవేశించినట్లు ప్రవేశిస్తుంది. మనకి అదే ప్రవేశించాక అది ఆగదు, అది దాగదు. అండ్ if we repeat these same sentences, it is not enough. If we begin to live according to what the ancients instructed us, this spirit of question automatically comes to us, just as blossoming comes to the bud. Bud can never be made a blossom, but bud is a sure prophecy of the would-be blossom. పసరుమొగ్గ ఏనాడు కూడా పువ్వుగా చేయటానికి సాధ్యం లేదు. కానీ పురుగుపడకుండా రక్షించుకుంటే పసరుమొగ్గ పుష్పం అవుతుంది అనేటువంటి సత్యం అందులోనే చక్కగా అంతర్గూఢమై నిహితమై దాగి ఉన్నది. దీన్నే ఇతడు ఈ కుర్రవాడు సస్యంతో పోల్చుకుంటంగా చెప్పాడు. ప్రతి సంవత్సరంను మొక్కలు చచ్చిపోతూ విత్తనాలు వస్తూ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ విత్తనాల్లోంచి మొక్కలు రావటంను ఈ మొత్తం సస్యం, ఈ వరి ధాన్యం అనేటువంటి ఎన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నట్లే లోపల అంతర్యామి ఇలా జీవుడుగా చస్తూ పుడుతూ ఉన్నట్టుగా నటం కనిపిస్తూ వాడు అందులోనే మొత్తంలోనే ఉన్నాడు. సో ది స్టోరీ ఆఫ్ ది ప్లాంట్ కమింగ్ ఫ్రమ్ ది సీడ్ అండ్ డైయింగ్ అండ్ గివింగ్ అవుట్ ది సీడ్ అండ్ ది సీడ్ గివింగ్ బర్త్ టు ప్లాంట్ వన్స్ అగైన్ ఈజ్ ఎటర్నల్. It neither dies nor is born, though the plant is born and the seed is born and the plant dies and the plant is born again from the seed. So this drama of the same fellow manifesting a picture of birth and death on a background where there is no birth and death, this is what is to be known. ఇది బ్రహ్మ విద్య సర్వస్వానికి మొత్తానికి తీసి అక్కడ పెట్టి ఇచ్చాడు అని సస్యమేవ మత్స్య పచ్యతే. ఈ రకంగా పాకాన్ని పొందుతాడు, పంటకు వస్తాడు ఇది తెలుసుకుంటే అన్నాడు. అంటే వ్యవసాయం చేస్తే పంట పండించడం నేర్చుకున్నట్లు ఈ వ్యవసాయం చేస్తే తాను పంట పండించుకుంటాడన్నాడు బ్రహ్మ విద్య. జస్ట్ యాజ్ ది అగ్రికల్చరిస్ట్ నోస్ హౌ టు రీప్ ది ఫ్రూట్, ది అగ్రికల్చరిస్ట్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్సెల్ఫ్, హీ నోస్ హౌ టు రీప్ గాడ్ యాజ్ హిజ్ ఓన్ ఫుడ్. సస్యంలాగా కనుక ఆహారాన్ని పండించుకున్నట్టే దీన్ని కూడా పండించుకోండి, బ్రహ్మ విద్యను కూడా అని తర్వాత చెప్పాడు. వీటిపైన ఇంకొకటి ప్రవేశిస్తుంది, దాని గురించి ఒక ముక్క చెప్పి ఆపేస్తాను. ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఆదరించుట, అతనికి మంచినీళ్ళు ఇవ్వటం, కాళ్ళు చేతులు కొడుకునేందుకు నీళ్ళు ఇవ్వటం, ఆహారం పెట్టడం, రానాయనా బాగున్నావా అనటం, ఇది మొదటి నియమము ఈ బ్రహ్మ విద్య నేర్చుకునేందుకు. ఇది లేనివాడు ఈ బ్రహ్మ విద్య నేర్చుకున్నా అంటదు అనేటువంటిది రాబోయేటువంటి మంత్రంలో చెప్పబోతున్నాడు. దేర్ షుడ్ బి సమ్ ప్రిన్సిపల్ టు బి ఫాలోడ్ బిఫోర్ వీ ఎంటర్ ఇన్ టు ప్రాక్టీసింగ్ ది గాడ్ స్పిరిట్. ది ఫస్ట్ ప్రిన్సిపల్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఈస్ దట్ వీ హ్యావ్ టు ఆనర్ ఏ గెస్ట్ ఇఫ్ వీ వాంట్ టు బి ఏ రియల్ స్పిరిచువల్ స్టూడెంట్. Unless we honor our guests, there is no use of knowing many things about God. It is just like having a big volume of magnetism without having a magnet. ఏమి లాభం లేదు. కనుక in the next mantra which we are going to study this evening, the necessity of observing the process of what is called honoring a guest is prescribed as a necessity or an essential for a student of spiritualism. We will see this evening. కఠోపనిషత్తులో వాజశ్రవసుడు పుత్రుడు తండ్రిచే యమునకు దానము చేయబడి యమనగరములకు వెళ్ళెను. అంతవరకు మనం చెప్పుకున్నాం. నచికేతుడు అనేటువంటి కుర్రవాడు కథానాయకుడు ఈ కథలో. అతని కథ ఇది. ఇతడు భౌతిక శరీరమున జన్మించిన జీవునకు సంకేతముగా కూడా చెప్పుకున్నాం.
Nachiketa, the son of Vajasravasa, was given to the Lord of Death, and he has travelled to the city of death and waited there before he was recognized as a guest in the city. అతడు యమపట్టణానికి వెళ్ళి యముని పురమునందు 3 దినములు ప్రతీక్ష చేసి వేచి ఉండెను. ఆ వేచి ఉన్న సందర్భంలో అతడు అతిథిగా 3 దినముల తర్వాత స్వీకరింపబడ్డాడు. అప్పుడు యమనగరంలో ఉన్నటువంటి అతని అనుచరులు యమునకు తెలియజేశారు. ఇది కథ. తెలియజేస్తే అతిథి ప్రతీక్ష చేయబడరాదు. Then the followers of Yama, the Lord of Death, informed Yama that there is a boy waiting for him, came as a guest and waited for 3 days. ఇక్కడ బ్రహ్మ విద్యను ఉపాసించి ఈ కఠోపనిషత్తులో చెప్పబోతున్నటువంటి బ్రహ్మ విద్య ఉపదేశమును పొందువాడు అతిథిని నిర్లక్ష్యము చేయుట అనేది లేకుండా చూసుకుని యావజ్జీవమైనటువంటి వ్రతంగా తెలుసుకోవలసిందిగా నియమం ఇక్కడ యంగ్య మార్గమున చెప్పబడినది. ఇది వేదోక్త మార్గం అంటారు. హియర్ ఇట్ ఈస్ indicated in a peculiar traditional way that whoever wants to follow the path of spiritualism and the path of liberation, whoever wants to know the all-pervading Parabrahman, is first of all injuncted to take the austerity of not overlooking a guest who has come to his house, and he has to take it up as an austerity for life. Only for such people the wisdom of Parabrahman or God the Absolute can be heard. Otherwise it will be there only as a doctrine, as a book, as a non-living dead letter book. కనుక ఎవరు పరబ్రహ్మమును ఉపాసింతురో వారి ఎడల పరబ్రహ్మము సత్యం ఒకట జరగవలన అనగా అతిథిని నిర్లక్ష్యము చేయుట జరగరాదు. ఇక్కడ చెబుతున్నారు వైశ్వానరః ప్రవిశతి అతిథిర్ బ్రాహ్మణో గృహాన్. ఒక బ్రాహ్మణుడైనటువంటి అతిథి మన ఇండ్లలో ప్రవేశించాడు అంటే మన నగరమునందు. అతడు వైశ్వానర కణకణ అగ్నిహోత్రుడిలాగా వెలుగుతున్నాడు అని చెప్పారు యముని అనుచరులు. ది ఫాలోయర్స్ ఆఫ్ Yama, the Lord of Death, came to Yama and informed him, there is a Brahmin boy waiting for you since 3 days. He has come to our place as our guest, and he is brilliant as flame itself, pure flame. So he is flaming, he is glittering, his face is sparkling like fire. So we have to take every care. ఇది చిత్త తస్యైతాం శాంతిం కుర్వంతి హర వైవస్వత ఉదకం. ఇతడికి ఏదన్నా కోపం గీపం వచ్చినట్లయితే కోపం మునిగిపోతుంది వచ్చిన అతిథికి.